జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇది అసలు చేసినటువంటి దెబ్బ. అంటే ఈ రోజు పాకిస్తాన్ భారత్ ఏం చేసిందో చెప్పినారంటే మీరందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఓకేనా? పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి పెహల్గాం దాడులకు ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ ఉగ్రవాద దేశం పైన పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. మొదటి రోజు భారత్ చేసినటువంటి ఈ దాడులు కేవలం పాకిస్తాన్లోనే తీవ్రవాద సంస్థల కార్యాలయాలపైన మాత్రమే చేసినారు. ఓకేనా? సరే, ఆ తరువాత పాకిస్తాను భారతదేశం మీద డ్రోన్లతోనూ మిసైల్స్తోనూ దాడులు చేయడానికి ప్రయత్నించిన సంగతి మీకు తెలుసు. వాటిని మనం ఆకాశంలోనే పేల్చేసినాం. అయితే ప్రతిరోజు కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఈ టర్కీ డ్రోన్లను, చైనా మిసైల్స్ ను ప్రయోగిస్తూ ఉండడంతో ఇక భారత పాకిస్తాన్ కుంభస్థలం మీద దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పైన భారత్ దాడులు చేసి ఆ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ధ్వంసం చేసి పారేసింది. ఇక ఆ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనికి రాకుండా భారత్ అయితే విధ్వంసం సృష్టించింది అనమాట. ఇక ఈ దెబ్బతోనే పాకిస్తాన్ భయపడిపోయి భారతదేశంతో కాళ్ళబేరానికి వచ్చింది. సరే, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎన్ని బిల్డప్లు కొట్టినా కొంతమంది మేమే గెలిచామని చెప్పేసి ర్యాలీలు చేయడము, స్టేట్మెంట్ చేయడం, రకరకాల కథలన్నీ వేస్తున్నారు. మరి ఏమనాకని వచ్చారో కాళ్ళబేరానికి? గెలిచిన వాళ్ళు ఏమనాకని వచ్చారు అంటాలే, అవునా కదా? సరే, ఈ ఉగ్రవాద దేశానికి భారతదేశానికి మధ్యన ఈ కాల్పుల వాయిదా ఒప్పందం జరిగింది. వాళ్ళు కాల్పుల విరమణ అంటున్నారు. మోడీ గారు అయితే తేల్చి చెప్పేశారు, నాయనా ఇది కాల్పుల విరమణ కాదు, కేవలం వాయిదా మాత్రమేను అనేసి. అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అన్నమాట. అయితే ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం మాత్రం చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకునింది. పాకిస్తాన్ ను ఏ కాకిని చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. పాకిస్తాన్ ను గనక ఒంటరిని చేయాలి అంటే ప్రపంచంలోని ధనిక దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు ఈ పాకిస్తాన్ పైన ఏహభావం అంటే అసహ్యం కలిగేలా చేయాలన్నమాట. పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశం అని చెప్పేసి ఆ దేశాలు గుర్తించాలా. పాకిస్తాన్తో గనక సంబంధాలు పెట్టుకున్నట్లయితే అది తమకే నష్టం అని చెప్పేసి ఆ దేశాలన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇలాంటి ధనిక, అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు 30 దాకా ఉన్నాయి. వాటిలో అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, జపాను, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు 30 దేశాలకు చెందినటువంటి రాయబారులను, అలాగే రక్షణ శాఖ ప్రతినిధులతో మన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమైనారు. ఢిల్లీలోని రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ భేటీ అయితే జరిగింది. ఈ భేటీలో మోడీ ప్రభుత్వం అనేక విషయాలను ఆయా దేశాల ముందు బహిర్గతం చేసినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కు సంబంధించి మోడీ ప్రభుత్వం ఇంతవరకు బయటకు చెప్పని విషయాలను ఈ భేటీలో ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం వివరించిందంట. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ వేసినటువంటి ముందడుగు, అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను వాళ్ళకైతే పోసగుచ్చినట్టు వివరించారు. పాకిస్తాన్ పైన మిలిటరీ చర్యలు తీసుకోవడానికి కారణం చెప్పి ఆ దేశాల మద్దతును భారత్ అయితే కోరింది. ఇక్కడ భారత్ ఎందుకు ఆ దేశాల మద్దతును కోరింది అంటే పాకిస్తాన్ ను తీవ్రవాద దేశంగా ముద్రేస్తా పాకిస్తాన్ ను ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో అంటే గ్రే లిస్ట్ లో ఉంచాలని చెప్పేసి భారత్ ఆయా దేశాలను అయితే కోరింది. అంటే పాకిస్తాన్ కు అసలు సినిమా ముందున్నదన్నమాట. పాకిస్తాన్ మళ్ళీ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు చెందినటువంటి గ్రే లిస్ట్ లో పడిందంటే ఇక టర్కీ, చైనా దేశాలు కూడా పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయలేవు. చూడండి, అంటే ఏం లే, స్క్రూలు బోల్ట్ అన్ని కూడా బిగించారు మనోళ్ళు. ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మలేవు. అంటే సూటిగా చెప్పాలంటే పాకిస్తాన్ను ఒక అంటరాని దేశంగా మార్చడానికి భారత ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే కొంతమేర భారత్ విజయం సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను రౌండప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మతాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటుంది. తమ మతాన్నే తమ షీల్డ్గా అంటే రక్షణ వ్యవస్థగా వాడుకుంటుందన్నమాట. అందుకే ఈసారి మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. పాకిస్తాన్ ఒక బికారీ దేశంగా మార్చేందుకు భారత్ అయితే అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేస్తుంది. అది విషయం. అర్థమైందా? చూడండి, అంటే వాళ్ళకి నీళ్లు బంద్ చేసినారు, అప్పు పుట్టకుండా చేస్తున్నారు, ఎటువంటి రక్షణ వ్యవస్థలు కూడా అందకుండా చేస్తున్నారు, అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. అంటే ఆఖరికి ఏదేనికి కొరవ కాకుండా నాశనం అయిపోవాలి ఆ దేశం. అది జరగబోయేది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.